అనగనగా ఒక ఊళ్ళో సోమయ్య అనే చాకలి ఉండేవాడు. అతని దగ్గర 2 గాడిదలు ఉండేవి. అవి రోజు బట్టల మూటలను ఇంటి దగ్గర నుండి కాలవకి, కాలవ దగ్గర నుండి ఇంటికి చేరుస్తూ అతనికి సహాయంగా ఉండేవి. 2 గాడిదల్లో ఒక గాడిద బాగా ముసలిదైపోయింది. అది అంతకు ముందులాగా బట్టల మూటలను మోయలేక ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోయేది. కొద్ది రోజులు ఆ ముసలిగాడిదతో ఇబ్బంది పడ్డ ఆ చాకలి దాన్ని కసాయివాడికి, అంటే మాంసం అమ్ముకునేవాడికి అమ్మేయాలి అనుకున్నాడు. అప్పుడు ఆ గాడిద, "ఓ చాకలి, నా మీద జాలి చూపించు. ఇన్నాళ్ళు నాకు శక్తి ఉన్నంత వరకు నీకు సేవ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ముసల్దాన్ని అయిపోయానని నన్ను కసాయివాడికి అమ్మేయాలనుకుంటావా?" అంటూ ఏడ్చింది. "మరి అమ్మక ఏం చేయమంటావు? నీకు తిండి కూడా దండగా" అంటూ కసురుకున్నాడు చాకలి. కానీ తనని కరుణించమంటూ ఆ గాడిద పదే పదే ప్రాధేయపడటంతో, "సరే, అమ్మనులే" అన్నాడు. కొద్ది రోజులు అయ్యేసరికి ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చున్న గాడిదను మేపడం ఆ చాకలికి చాలా భారంగా అనిపించింది. దాంతో ఒక ఉపాయం ఆలోచించి మర్నాడు సంతకు వెళ్ళి ఒక పులితోలును తీసుకొచ్చాడు. ఆ ముసలిగాడిదను పిలిచి, "చూడు, నీకు తిండి పెట్టడం నాకు కష్టంగా ఉంది. అందుకే ఈ పులితోలను తెచ్చాను. హాయిగా దీన్ని కప్పుకుని బయటికి వెళ్ళి రాత్రిపూట నీ ఇష్టం వచ్చిన చేలో నువ్వు కడుపు నిండా తిని రా. నువ్వు పులివేమో అనుకుని ఎవ్వరూ ఏమీ చేయరు" అన్నాడు. అందుకు ఆ గాడిద సరే అంది. ఆ రాత్రి పులితోలుని ఆ గాడిదకు కప్పి బయటకు వదిలాడు చాకలి. ఆ గాడిద సరాసరి ఊరి చివర ఉన్న జొన్న చేలు వైపు వెళ్ళింది. ఆ చేనుకి కాపలా ఉన్నవాళ్ళు దాన్ని నిజంగా పులి అనుకుని పారిపోయారు. అంతే, గాడిద దర్జాగా అర్ధరాత్రి వరకు కడుపు నిండా తిని ఇంటికి చేరింది. ఆ రోజు నుండి ప్రతిరోజు గాడిద పులితోలు కప్పుకుని చాలల్లోకి వెళ్ళి కడుపు నిండా తిని తెల్లవారుతుండగా ఇంటికి చేరుకునేది. చేలకు కాపలా ఉండేవాళ్ళు ఏమనుకునేవారంటే, ఒకసారి పులి కానీ మనిషి రక్తం రుచి మరిగితే అది ఇంకా ఊరి మీద పడి అందరినీ చంపి తింటుంది అని భయపడి దాని జోలికి పోకుండా అది వచ్చినప్పుడు దూరంగా పారిపోయేవారు. కానీ ఆ ఊళ్ళో శివయ్య అనే ఒక తెలివైన రైతు ఉన్నాడు. శివయ్య జొన్న చేను బాగా కాపుకు వచ్చింది, అంటే పంట బాగా పండిందనమాట. ఈ పులితోలు కప్పుకున్న గాడిద శివయ్య పొలంలో కూడా కొన్ని జొన్న కంకులను తిని ఇంటికి వెళ్ళింది. మర్నాడు పొద్దున్నే పొలం దగ్గరకు వచ్చిన శివయ్య తన చేలోని జొన్న కంకులు రాలి ఉండడాన్ని చూసి, "పులికన్ను నా పొలం మీద కూడా పడింది. దాని బారి నుండి నా పొలాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. అయినా పులి ఎక్కడైనా గడ్డి తింటుందా" అని అనుకున్నాడు. అసలు వచ్చింది పులో కాదో తెలుసుకోవాలని ఆ రాత్రి ఒక బలమైన కర్ర తీసుకుని పొలం దగ్గరకు వెళ్ళి చేలుగట్టున ఉన్న వేప చెట్టు ఎక్కి కూర్చున్నాడు శివయ్య. బాగా చీకటి పడ్డాక పులితోలు కప్పుకున్న గాడిద శివయ్య పొలం దగ్గరకు వచ్చింది. నేరుగా చేలోకి దిగి నెమ్మదిగా జొన్న కంకులను తినడం మొదలుపెట్టింది. కొద్దిసేపు చెట్టు మీద నుండి అలాగే చూసిన శివయ్య గొంతు మార్చి పెద్దగా అరిచాడు. ఆ అరుపు విన్న గాడిద భయపడి పెద్దగా ఓండ్ర పెట్టింది, అంటే గాడిదలాగా అరిచింది. గాడిద అరుపు విన్న శివయ్య, "పులిలాగా వేషం వేసుకుని వచ్చి చేలంతటినీ పాడు చేస్తుంది గాడిద" అని తెలుసుకుని దాని వెంటపడి కర్రతో గట్టిగా కొట్టి ఊరి చివరకు తరిమేశాడు. ఆ గాడిద యొక్క యజమాని తన ప్రమేయం లేకుండానే గాడిదను వదిలించుకున్నాను అనుకుని ఎంతో సంతోషపడ్డాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? చెడు స్వభావం గల వారితో స్నేహం చేయడం వలన ఆపదే తప్ప మేలు మాత్రం